హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సెర్చ్ బార్లో uidai.gov.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, UIDAI. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్, ఇక్కడ ఆధార్ సర్వీసెస్ ఇట్లా ఉన్నాయి కదా కొన్ని. సో మనం ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, గెట్ ఆధార్. ఈ గెట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బుక్ అండ్ అపాయింట్మెంట్, చెక్ స్టేటస్, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అంటే మనం ఆధార్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత చిన్న పాపప్ వచ్చింది కదా, దీంట్లో మనం కంటిన్యూ ఇన్ వెబ్ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇక్కడ ఎవరిదైతే మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నెంబరు అండ్ మనకి అక్కడ అడిగిన రిలేటెడ్ క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఓటీపీ సెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మనం ఎవరికైతే మనం ఆధార్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో మనం సెండ్ ఓటీపీ కొట్టాక ఆల్రెడీ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వెళ్తే ఓటీపీ మనం ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆధార్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దామంటే మనకు ఓపెన్ అవ్వదు, అంటే అది మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి అనీష్ కుమార్, అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అంటే డేట్ ఆఫ్ ఇయర్ అంటే ఆయన పుట్టిన సంవత్సరం 1989. సో మనకి పాస్వర్డ్ వచ్చేసి ఆయనది మొదటి పేరు ఉంది కదా అనీష్ కుమార్లో ఫస్ట్ 4 అక్షరాలు ఉన్నాయి కదా, ANIS. అతని చివరిది మనకి ఆయన పుట్టిన సంవత్సరం ANIS 1989, అదే అతని పాస్వర్డ్. సో సెకండ్ ఎగ్జాంపుల్లో రియా ఉంది కదా, RIA, ఆమె పుట్టిన సంవత్సరం 1989, RIA 1989 రెండు కలిపి ఎంటర్ చేస్తే అట్లా డైరెక్ట్ అదే పాస్వర్డ్ అవుతుంది అనమాట. సో మనం అలా ఇచ్చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి మన ఆధార్ కార్డు కనిపిస్తుంది. సో ఇక్కడ మన కేసులో అంటే మనం డౌన్లోడ్ చేసిన ఆధార్లో కూడా ఎవరైతే ఆధార్ డౌన్లోడ్ చేసామో అతని పేరు అంటే అతని ఇంటి పేరు అయినా అవ్వచ్చు లేకపోతే అతని పేరు అయినా అవ్వచ్చు, దాంట్లో మొదట ఉన్న 4 అక్షరాలు ప్లస్ అతను పుట్టిన సంవత్సరం ఉంటుంది కదా, ఇవి రెండు కలిపి ఎంటర్ చేస్తే అదే పాస్వర్డ్ అవుతుంది, మనకి డైరెక్ట్గా మన ఆధార్ కార్డు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనం క్యాపిటల్ లెటర్స్లోనే మనం అది లెటర్స్ని టైప్ చేసి పక్కన ఇయర్నే ఇచ్చేస్తే మనకు వస్తుంది. స్మాల్ లెటర్స్లో అయితే మనకు పాస్వర్డ్ వర్క్ అవ్వదు. సో ఇంత సింపుల్గా మనం ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.